రోజు దేవుని వాగ్దానం కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక భయభక్తులు కలిగి ఉన్న వారి నిమిత్తము వారి పక్షంగా మనకు అధికమైన మేలు దాచి ఉంచుతున్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే కనుక అబ్రహాం గారిని చూస్తే కనుక ఆదికాండం 12 తన ప్రయాణం ప్రారంభం మొదలుకొని ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు అనుభవించాడు. అట్టి శ్రమల్లో కూడా దేవుడిని ఎప్పుడు కూడా భయభక్తులను ఆయన విడిచిపెట్టగా ఆదికాండం 15 ప్రకారం అతను దేవుని నమ్మాడు కనుక నీతిగా ఎంచబడి ఉన్నట్లుగా దేవుని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఉన్నాడు కనుక ఆదికాండం 18 వచ్చినప్పటికీ దేవుడు అతని కొరకు దాచి ఉంచిన మేలును అతనికి తెలియజేశాడు. అతనికి అటువంటి మేలును దయచేశాడు. అటు రీతిగా మనము కూడా మన జీవితంలో, మన పరిస్థితుల్లో, మన ఇబ్బందుల్లో, బాధల్లో మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని యందు భయభక్తులు విడవకుండా ఉంటే కనుక దేవుడు కూడా మన కొరకు దాచి ఉంచిన మేలు మనకు తెలియజేస్తాడు. అట్టి కృపా కనికరం భయభక్తులు ఇంకను దేవునిలో మనం ముందుముగాక. ఆమేన్.